హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి స్కిల్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పాత వీడియోలో మీకు చూపించాను కదండి మామిడి పిందెలు. ఈ పిందెలు చిన్న చిన్న ఉండే, అసలు ఉంటాయో రాలిపోతాయో అనుకున్నాను. కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చి చూసానైతే ఎంత పెద్ద సైజుకి వచ్చాయంటే చాలా హ్యాపీ అనిపించింది వీటిని చూడగానే. ఎప్పుడో రాలిపోయినాయి కావచ్చు ఆ పిందెలు అనుకున్నాను, కానీ ఎంత పెద్ద సైజులకు వచ్చాయంటే వాటిని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఈ మామిడి చెట్లు ఒక 1.5 year బ్యాక్ మా డాడీ ఒక 5-6 చెట్లు తీసుకొచ్చి నాటాడండి. అప్పుడు చాలా చిన్న ఉండే చెట్లు, ఇప్పుడు ఒక 5 to 6 feet హైట్ వరకు పెరిగాయి. ఇంకా చిన్ననే ఉన్నాయి కదా హైట్, వీటి కాయలు ఇప్పుడు రావేమో అనుకున్నాను, కానీ అప్పుడే ఈ చెట్టుకి చాలా పిందెలు వచ్చాయి. కానీ అవి ఫస్ట్ క్రాప్ కదా, వస్తాయో లేవో అనుకున్నాను, కానీ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చాయో. అసలు ఆ కొమ్మ ఆ సైజుకి ఆ వెయిట్కి అది బరువు ఆపలేకపోతుంది. మా డాడీ అయితే కట్టెలు పెట్టి వాటికి సపోర్టింగ్గా ఎంతో ప్రయత్నాలు వేసి రోజు వాటిని చూసుకుంటూ కాపాడుతూ వాటికి వాటరింగ్ వేస్తూ వస్తుండు. ఈ బెంగన్పల్లి మామిడి పండ్లను చూస్తున్నా అంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు పండుతాయో, ఎప్పుడెప్పుడు వీటిని కట్ చేసుకొని తినాలా అనిపిస్తుంది. ఈ మామిడి మొక్కలు పెట్టినప్పటి నుంచి అండి ఇప్పటి వరకు ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వేయలేదు. ఈ మామిడి మొక్కలు తెచ్చినప్పటి నుంచి మా డాడీ కోరిక ఏంటంటే ఆర్గానిక్గా పెంచాలండి. సో మందులు ఏవి వేయకుండా పెంచినాడు. నేను అనుకున్నాను ఆర్గానిక్ పెంచుతుంది కదా, అసలు కాయలు అంత సైజ్ ఏం రావేమో అనుకున్నాను, కానీ అసలు నేనే ఆశ్చర్యపోయానండి. వచ్చి చూడగానే ఇంత పెద్దగా ఉన్నాయి సైజ్. అవి పట్టుకోవడమన్నా చాలా వెయిట్గానే ఉన్నాయి. దగ్గర ఇవి ఒక 2-3 పండ్లు వేస్తే చాలండి, కేజీ వచ్చేస్తాయి బరువు. అంత సైజులో ఉన్నాయి చూడండి. ఆ బరువుకి, ఆ కాయల బరువుకి ఆ మండనే కిందికి వంగిపోయింది. ఆ 3 కాయలు కూడా కింద భూమికి ఆనుతున్నాయి ఆల్రెడీ. ఇంకా మా డాడీ ఏమో చిన్న చిన్న కట్టెలు పెట్టేసి వాటికి సపోర్టింగ్గా అవి ఆనకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ రోజుకి అవి వెయిట్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ వెయిట్కి ఇంకా కిందికి వచ్చేస్తున్నాయి. అవి మండలు అనేది ఇంకా కిందికి బెండ్ అవుతూ ఉన్నాయి, అట్లా భూమికి టచ్ అయిపోతూ ఉన్నాయి. చెట్టు చిన్నదైనా కాయలు పెద్ద ఉండడంతో ఇట్లా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా. కానీ ఆయన కూడా చూడండి చెట్టు హెల్తీగానే ఉంది ఇప్పటివరకు. అండ్ కాయలు కూడా మంచిగా కలర్ఫుల్గా మంచి థిక్ గ్రీన్ కలర్తో, అండ్ అలాగే కాయ కూడా సైజ్ మంచి పెద్దగా వచ్చాయి. ఇది ఇంకో చెట్టు అండి. ఆ చెట్టు కన్నా ఇది చాలా పెద్ద ఉంది, కానీ దీనికి మాత్రం ఒకటే కాయ వచ్చింది. కానీ ఆ ఒక్క కాయ అయినా చాలా బాగుంది చూడడానికి కూడా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది.